వాసవి మాత ఒక్క ఆర్యవైశ్యులే కాక యావత్ హిందువులు ఆరాధించదగిన దేవతని, ప్రతి స్త్రీమూర్తికి వాసవి మాత ఆదర్శమని డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, పిఠాపురం 5 కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఇలవేల్పైన వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పిఠాపురంలో వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలంతా కలిసి వాసవి మాత జీవిత చరిత్రను పారాయణ చేశారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు హాజరై స్థానిక ఎమ్మెల్యే కొడదల పవన్ కళ్యాణ్ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. అలాగే ఇంటర్నేషనల్ వైశ్యాస్ ఫెడరేషన్, ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె అందజేశారు. సందర్భంగా తుమ్మల రామస్వామి హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలకు రవికలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు దంగేటి సూర్యనారాయణమూర్తి, పైడ శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేతవరపు కృష్ణ, ఇమిడిశెట్టి ప్రసాద్, గ్రంథి సూర్య వెంకటేశ్వరరావు, కేదార్శెట్టి గుప్తా, జనసేన పార్టీ నాయకులు, వేరే మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ మేమందరూ కూడా సందర్శించడం జరిగింది. ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఏదైతే ఈ వాసవి మాత వారి యొక్క అమ్మవారి యొక్క ఈ కార్యక్రమం మాఘమాసంలో విజయ రోజున ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో. దానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఆమోదం తెలపడం, దానికి ప్రభుత్వం తరఫున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. ఏదేమైనా ఈ వాసవి మాత అమ్మవారిని ఎక్కువగా వైశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇది ఒక్క వైశ్య సామాజిక వర్గమే ఆరాధించేటువంటి మాత కాదు వాసవి మాత. హిందూ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారిని మనం పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి స్త్రీమూర్తికి కూడా వాసవి మాత అమ్మవారు ఒక ఆదర్శం. స్త్రీమూర్తులు ఉన్నారో వారందరూ కూడా ఆదర్శంగా తీసుకుని, ఎక్కడైతే ఆ రోజు సీతాదేవికి ప్రతివ్రతగా ఏ విధంగా మరి ప్రాచుర్యం పొందారు, అదేవిధంగా ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేటువంటిది ఒక శక్తి రూపంగా ఈరోజు వాసవి మాత వారిని మనందరం కూడా కొలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, కార్యకర్తలు కానీ దగ్గరలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో ఈ ఆత్మార్పణ ఈ కార్యక్రమం చేయాలనేటువంటిది ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా మేమందరూ కూడా ఈరోజు ఈ కన్యకా పరమేశ్వర ఆలయంలో రావడం. జై వాసవి, జై జయ వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కుసుమశ్రేష్ఠికి జన్మించారు. తర్వాత విష్ణువర్ధన్ మహారాజు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చి ఆయన వారగా నేను వివాహేతర సంబంధంతో నేను చేసుకోను, నేను అగ్ని ప్రవేశం చేస్తాను, కానీ నేను ఇతర కులస్తులు పెళ్లి చేసుకోనని చెప్పి ఆవిడ 102 కులాలతోటి ఆమె అగ్ని ప్రవేశం చేశారు. అదే ఈరోజు ఈ రోజుని మన కూటమి ప్రభుత్వం జాతీయ ఉత్సవంగా ప్రకటించి అన్ని దేవాలయాలను, వాసవి దేవాలయాలన్నింటికీ కూడా చీర సారితోటి అందరూ వెళ్ళి హాజరయ్యి అమ్మవారిని సేవించమని ఆజ్ఞాపించారు. ఈ విధంగా వైశ్య కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరిని ఆరాధించమని జారీ. అప్పుడు ఉండేటువంటి ఆచార వ్యవహారాలు బట్టి, ఆ సంఘ నియమాలను బట్టి అది వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఆమె మరి 102 గోత్రాయికుల కోసం ఆమె ఆత్మత్యాగం చేశారు. ఆత్మత్యాగం చేసిన సందర్భంగా ఈరోజు మరి జనవరి 20వ తారీఖుని వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడ ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మరి వాసవి
కన్యకాపురమేశ్వరి సంఘ సభ్యులు, అదేవిధంగా మరి వాసవి క్లబ్ పిఠాపురం, వాసవి క్లబ్ గొల్లప్రోలు మరి అందరూ వచ్చి మరి అమ్మవారికి చీర సారిని సమర్పించడం అయింది. దీంట్లో మరి ఆ అమ్మవారి చరిత్రని వాసవి మహిళా మండలి వారు మరి ఆలపించడం, పారాయణ చేయడం జరిగింది.